లక్ష్మి అండి. నా భర్త పేరు ఉమా వెంకట రాజేష్ శర్మ. ఆయన స్థానిక దేవాలయంలో అర్చకులుగా పనిచేసేవాళ్ళు. గతంలో 2021 కరోనా సమయంలో మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా 1,20,000 రూపాయలు తీసుకోవడం జరిగిందండి. 1,20,000 రూపాయలకి వారం రోజుల్లో 80,000 వడ్డీ వేసి 2 లక్షల రూపాయలు కట్టమని చెప్పారు. 1,20,000 రూపాయలు మేము అసలు తీర్చేసాము. 80,000 రూపాయలు వడ్డీ మేము కట్టలేకపోతే అతని నుంచి మేము మానసిక వేధింపులకు గురయ్యాము. ఆ వేదనలకి మా వారు సుస్థి చేసి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగిందండి. పెరాసిస్ స్ట్రోక్ లాగా వచ్చింది వారికి. ఆ సమయంలో మా అన్నయ్య సహకారంతో అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అతన్ని అక్కడ కాపలా పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో కూడా మా వారు హాస్పిటల్లో ఉన్న సందర్భంలో కూడా ఇంటికి వచ్చి, నీ భర్తకి నువ్వే కదా షూరిటీ, ఎక్కడ మనుషులకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రామిసరీ నోట్లు చెక్కులు షూరిటీ ఇస్తారనే విషయం మాత్రమే నేను విన్నానండి. సాధారణంగా మేము బయటికి రాము. కాకపోతే నా భర్తకి నేనే షూరిటీ, మరి అదేం లెక్క అనేది నాకు తెలియదు. నీ భర్తకి నువ్వే షూరిటీ కదా, మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ 1,20,000 రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి. ఏ విధంగా కడతావు నువ్వు? నీకు సోర్స్ ఏముంది? నీకేమైనా ఆస్తులు ఉన్నాయా? వెనకాల అంతస్తులు ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు 3 అమ్మాయిలండి. ఆడపిల్లలతో నువ్వు ఎలా పోషిస్తావు? నీ భర్త నిన్ను చూసుకోలేడు. ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసుకో. ఆల్టర్నేటివ్ చూసుకుంటే నీ కుటుంబం బాగా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి మాటలు మాట్లాడేవాడు. వారు గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా పొద్దుటిపూట రావడం, గుళ్ళోకి వెళ్ళారండి అంటే తెలియదండి నాకు ఈ టైంకి వెళ్తారండి, వచ్చేదాకా కూర్చోవడం, అసభ్యంగా ప్రవర్తించడం. అర్ధరాత్రులు కూడా మా ఇంటికి వచ్చేవాడండి. వచ్చి సుధాకర్ రెడ్డి అతని అనుచరులు గంటకి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి కూర్చుని మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు. 2021లో అందువల్ల నేను మానసికంగా చాలా వేదనకు గురయ్యానండి. మానసిక వ్యాధి నాకు ఒకటి వచ్చింది. ఆ వ్యాధి వచ్చిన సందర్భంలో నేను ఫిట్స్ వచ్చి పడిపోతాను. ఎప్పుడు వస్తుంది అనేది కూడా నాకు తెలియదు. అలాంటి సందర్భంలో కూడా అతను మా ఇంటికి వచ్చి నేను అలా పడిపోయిన సందర్భంలో కూడా నీ భార్య చేత నాకు మాట్లాడించి ఆవిడ సమాధానం చెప్తేనే నేను వెళ్తాను, ఆవిడ నాకు చూపిస్తేనే నేను వెళ్తాను అనే సందర్భంలో నా భర్తను బెదిరించడం జరిగింది. నువ్వు నేను చెప్పిన మాట వినకపోతే నీ భర్త ప్రాణాలు తీసేస్తాను, నీ భర్త అవయవాలు అమ్మేస్తాను అని నన్ను బెదిరించడం జరిగింది. పోలీస్ స్టేషన్లకి ప్రజాప్రతినిధులకి చాలామంది దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు ముందు కంప్లైంట్ తీసుకోవడం, తర్వాత ఒక 2-3 గంటలకి తిరిగి వాళ్ళే మాకు ఫోన్ చేసి, ఏమ్మా సుధాకర్ రెడ్డి చెప్పిన పని నువ్వు ఒప్పుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు చెయ్యవు, చేస్తే నీకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతాయి కదా, నీ భర్త కూడా నీ సమస్య నుంచి బయటపడిపోతారు కదా, నీ పిల్లలు కూడా బాగుంటారు, నీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి. 2022 డిసెంబర్లో మేము కంప్లైంట్ ఇచ్చాము ఏలూరు 1 టౌన్ పిఎస్లో. అక్కడ పిఎస్లో వాళ్ళు కూడా, నువ్వు ఇంతమంది పిల్లలు నాకు 3 ఆడపిల్లలండి, 3 ఆడపిల్లలు నువ్వు ఎలా కన్నావన్నా ఆడుతున్నాను వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. నేను న్యాయం కోసం వెళ్తే వాళ్ళు ఇష్టపడినట్టు మాట్లాడారండి. సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి, నేను చెప్పిన పనే చేయాలి, నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది, అతను నన్ను వేధించడం జరిగింది. 2024 జనవరి దాకా నా భర్త చేత వెట్టి చాకరీ చేయించాడండి. నా భర్తకి ఎండోమెంట్ ఉద్యోగం, అతని వల్ల అతని ఉద్యోగం కూడా పోయింది. పూర్తిగా రోడ్డు మీద పడిపోయాము. నాకు నా ఆడపిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి. గత ప్రభుత్వంలో మాకేం జరగలేదు, ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. దయచేసి మీడియా మిత్రులందరూ కూడా మాకు సహకరించి మాకు న్యాయం చేకూర్చవలసిందిగా కోరుతున్నాం. మేము మేడపాటి సుధాకర్ రెడ్డి గారి దగ్గర 25,000 తీసుకున్నప్పుడు ఆయన 2 రూపాయల నుంచి 5 రూపాయల వడ్డీ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఎంత వడ్డీ వేస్తున్నారు ఏంటనే తెలియదు. 5 లక్షల వరకు కట్టించుకున్నారండి. 25,000కి 5 లక్షలు కట్టించుకున్నారు. 5 లక్షలు కట్టినా ఇంకా కట్టాలి. 5 లక్షలు కట్టినప్పుడు కూడా ఈయన బయటికి వెళ్తే, మా వారు బయటికి వెళ్తే ఆయన వచ్చే వరకు కూర్చోవడం, వస్తేనే కానీ కట్టితే కానీ వెళ్ళను, నేను మీరు ఎంతసేపు అయినా సరే నేను ఇక్కడే ఉంటా, కట్టే వరకు నేను వెళ్ళను. మేము ఆయన దగ్గర తీసుకున్న తప్పుకి 25,000 బయట మేము ఊరంతా అప్పులు అయిపోవాల్సి వచ్చిందండి. 5 లక్షలు కట్టడానికి బయట ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడెక్కడో తెచ్చి 25,000కి 5 లక్షలు కట్టాం. అలా కట్టి ఆఖరికి మా వారు బయట పురోహితునికి వెళ్తే ఆయన వచ్చే వరకు ఫోన్ చేసేవారు. అలా ఫోన్ చేయడం వల్ల ఆయన బయట నుంచి వచ్చేసేవారు. మధ్యలో కార్యక్రమాల నుంచి వచ్చేస్తే ఆ కార్యక్రమాలు పోవడం వల్ల మాకు బయట ఎవరు కార్యక్రమాలు కూడా ఇవ్వట్లేదు. ఆఖరికి ఇప్పుడు బతుకు తెరు లేకుండా కూడా అయిపోయింది సార్. ఎలాగైనా మాకు న్యాయం జరగాలని మేము ఎంతవరకు వచ్చాము చెప్పి ఇంటికి వచ్చి, ఎందుకు కట్టరమ్మా, ఫోన్లు ఎత్తట్లేదు తన అని అంటే, లేరండి లైన్కి వెళ్ళారు, వచ్చే కడతారండి అని అన్నా సరే కుదరలేదు అన్నారు. కంప్లైంట్ పెట్టినా ఎవరు రెస్పాన్స్ అవ్వలేదు. ఇంటికి వచ్చి మరి తను కింద పడేసి కొట్టారండి. ఎందుకండి మా ఆయన అడ్డుకెళ్ళినా సరే నన్ను తోస్తారు, లాగేశారు. ఆయన ఇంటికి వచ్చి కూర్చున్నాడంటే కదలడండి, కట్టేదాకా కూడా కదలడు.
6,50,000 తీసుకున్నామండి. దగ్గర దగ్గర 10 లక్షల దాకా కట్టాం. ఒక రూపాయి కాదండి, పాపాయి కాదు. అప్పులు చేసి వాళ్ళు ఇస్తారని అతనే చెప్పేవాడు. మెయిన్ అఖిల్ అండి. అఖిల్ వల్లే మేము వీధిలో పడ్డాము. ఆడే 20,000 చొప్పున మాకు ఇప్పించాడు, కష్టాల్లో ఆదుకున్నాడు అని అనుకునేసరికి ఇలా ఈదుల్లో పడ్డాము. ఎంత నరకం అనిపించామో దేవుడికే తెలియాలండి. విద్యాసాగర్ ఉన్నాడండి. ఎప్పుడు విద్యాసాగర్ని తీసుకుని వస్తాడండి. మేడపాటి సుధాకర్ రెడ్డి తర్వాత రాజేష్ని తీసుకుని వస్తాడు. వచ్చాడంటే కదలడండి. మనిషి లేడు, వస్తారండి వెళ్ళిపోండి అన్నా సరే వెళ్ళడు. వచ్చేదాకా కూర్చుంటామమ్మా, కట్టాలి, కట్టకపోతే ఏమీ జరగదు, మీరు ఎక్కడికి వెళ్ళినా రేపొద్దు నా దగ్గరికి రావాల్సిందే, మీరు అక్కడికి వెళ్ళారా ఇక్కడికి వెళ్ళారా అని లేదు అని అన్నీ చాలా ఇబ్బంది పెడతాడండి మనుషుల్ని. మాకు న్యాయం కావాలండి. అతని వల్ల మాకు ఇదిగా విముక్తి కావాలి. మేము ఇంకా కట్టే స్తోమత మాకు లేదండి. మేము ఇంకెంతని కడతామండి? ఓ రూపాయా పాపాయా అండి. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. నాతో పాటు ఇంతమంది ఉన్నారు బాధితులు. అతని వల్ల ఇబ్బంది పడ్డామండి. ఒకరు కాదు కదండి, ఇంతమందిలో ఉన్నాం కదా, అందరూ నాకు న్యాయం చేయాలని. ఇక మా ఇంటికి వచ్చి నన్ను కొట్టారు. ఇదిగోండి ఇదిగో ఫోటోలతో తాక అతను గొడవలు విద్యాసాగర్, రాజేష్, అతను నలుగురు వచ్చి కొన్ని ఫోటోలు, ఇదిగోండి ఫోటోలు ఇవ్వండి. నన్ను కొట్టినట్టుగా ఇంటికి వచ్చి కొట్టారు. డబ్బులు కట్టలేదు, ఒక వారం కట్టలేదు అని చెప్పి ఇంటికి వచ్చారు. నా భార్యను రోడ్డు మీద ఉరికెత్తిచ్చారు. వారానికి 60,000 కట్టమనేవాడు, డబుల్ ఇంట్రెస్ట్ అనేవాడు. టోటల్ వేరుగా ఆయన కట్టిన మొత్తం అందరూ మాకు ఏ రక్షణ లేదన్న మొత్తం అని చెప్తే, లేదు మాకు చెక్కులు కావాలి, నీ మీద నమ్మకం లేదు, నీ భార్యను చుట్టి పెట్టు అని చెప్పి 10 కట్టలు చెక్కు బుక్ ఉంటే అంతే పట్టుకెళ్ళిపోయేవాడు. పాంప్షెట్ నోట్లు ఆయన దగ్గర నుంచే వచ్చాయి. గత ప్రభుత్వంలో మేము కోడదెబ్బ దగ్గరికి వెళ్ళాము, ఇంకోటి అదండి చందనాలు పెట్టాము, అన్నీ పెట్టాము, కానీ న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిద్దని మేము